His Excellency our Governor Ji, పెద్దలు రామచంద్ర గారు, చౌదరి గారు, సుధాకర్ గాండే గారు, మృణాలి గారు, మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, శ్రీవానమ్మ, సూర్యమ్మ, దామ చేతనమ్మరా, శిల్పారెడ్డి గారు, జమలమ్మ గారు, అన్న గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. गवर्नर साहब, ये पार्लियामेंट बहुत बड़ा पार्लियामेंट है। यहाँ पे 48 कॉर्पोरेट्स है, 48 कॉर्पोरेट्स, आउट ऑफ विच हमारा भी बहुत ज़्यादा ही है यहाँ पे, इसलिए हमारा महिला जो कॉर्पोरेट्स आया है. This is first time we conducted the meeting in the name of ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకనాడు థర్డ్ వరల్డ్ కంట్రీ ఉన్న భారత్, పేద దేశంగా ఉన్న భారత్, ప్రపంచ బ్యాంక్ లాంటిది సాయం చేస్తే నిలవలేని భారత్, మన పిల్లలకి గోధుమ పంపి తెప్పించుకున్న భారత్, మన పిల్లలకి మొక్కజొన్న రవ్వ తెచ్చుకున్న తెప్పించుకున్న భారత్ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగేటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. ఒకనాడు అవర్ ఎకానమీ 11th place in the globe. Today our place is 5th place. ఇవాళ స్థానం 5వ స్థానం. రేపు మోడీ గారు కళ్ళు కట్టుకున్నది ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగాల్సిన కళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మన చుట్టుపక్కల దేశాలు భారతం నుంచి ఈర్షపడతా ఉంది. భారత సేవటువంటి రాజకీయ వ్యవస్థ నుంచి ఈర్షపడినటువంటి దేశాలు. అందువల్ల ఇవాళ రేపు జరిగినటువంటి ఈ రక్షాబంధన్ చెల్లెలు అన్న కట్టేది కావచ్చు, అక్క తమ్ముడు కట్టేది కావచ్చు. ఇవాళ రక్షాబంధన్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా రక్షాబంధన్ రేపు దేశానికి రక్షణ ఇవ్వాల్సిన అక్కర ఉందన్నటువంటి సందేశాలు ఇచ్చేది. అందుకనే సురక్ష భారతదేశం సుభిక్షంగా లేకుండా, భారతదేశం సురక్షితంగా లేకుండా మనం సురక్షితంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. పాకిస్తాన్లో ఏం జరుగుతూ ఉందో మనం చూసినాం, బంగ్లాదేశ్లో ఏం జరుగుతూ ఉందో చూసినాం. ఒకనాడు అఖండ భారత్ నాట్ ఓన్లీ పాకిస్తాన్, నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, ఇవాళ మన అవతలి పక్క ఉన్నటువంటి కాందహార్, మహాభారతంలో కాందహార్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇవాళ అఖండ భారత్ అంటే అక్కడ దాకుండా ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండేది అఖండ భారత్. విదేశీ పాలకుల వల్ల భారత్ విడిపోవచ్చు కాక, కానీ ఉన్న భారత్ 29 రాష్ట్రాలతో ఉన్న భారత్ సంస్కృతులు వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, ఎవ్రీబడి ఆమె ఇండియన్ సిటిజన్ అని చెప్పి గర్వపడే స్థాయికి ఎదిగింది ఇలా భారత్. 140 కోట్ల ప్రజానికం ఉన్నప్పటికీ 140 కోట్ల ప్రజానికం ఒకే గొంతుతో ఒకే తాటి మీద ఇవాళ ప్రేమకి, సహనానికి, అన్నిటికీ మిక్కిలి పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి గొప్ప తత్వానికి పుట్టినిల్లు భారతదేశం. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయం ఎంత గొప్పదో
ఇవాళ ప్రపంచానికి అర్థమవుతా ఉంది. చాలామంది మిడిమిడి జ్ఞానంతో పాశ్చాత్య నాగరికత ఉరవడిలో పడి కొట్టుకుపోతూ ఉంటే పాశ్చాత్య దేశాలు సైతం ఇంత పెద్ద దేశం, ఇన్ని సంస్కృతులున్న దేశం, ఇన్ని భాషలున్న దేశం ఒకటిగా ఉండడమే కాకుండా గొప్పగా జీవించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి పరాయి దేశాల ప్రజలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి భారత్ మీద కన్నుపడ్డది. ఇవాళ భారత్ కనుక ఇంకా ఎదిగితే ఇవాళ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఎదిగే ఆస్కారం ఉందని చెప్పి కొన్ని దేశాలు కుట్రలు చేస్తున్న విషయం కూడా తెలుసు మీకు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది రక్తము దారవోసింది. ఇక్కడ కేవలం స్వతంత్ర సంగ్రామం కోసమే కాదు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇవాళ అక్కడక్కడ అనేక సందర్భాల్లో రక్తం దారపోయి చెట్టు చూసినాం. ఇప్పుడిప్పుడే ప్రశాంతతని సంతరించుకుంటా ఉంది. ప్రశాంతతని సంతరించుకుంటున్న దేశం ఇది. ఇప్పుడిప్పుడే గొప్పగా ఎదుగుతున్న దేశంగా ఉన్నది. ఇప్పుడిప్పుడే నంబర్ 1 కంట్రీగా ఎదగాలని చెప్పి తాతాపడుతున్న దేశం కాబట్టి ఇవాళ దీని టైటిల్ సురక్ష భారత్. సురక్ష భారత్. ప్రతి మనిషి రక్షణలో, ప్రతి కుటుంబ రక్షణలో, ప్రతి గ్రామం, ప్రతి రాష్ట్రం ఎలా సుభిక్షంగా సురక్షంగా ఉండాలంటే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో ఇది ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. దీన్ని రాబోయే కాలంలో గొప్పగా దీన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. ఇది గొప్ప స్ఫూర్తినిచ్చే వేదికగా మారబోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ వేదికకి చాలామంది మేధావులు, చాలామంది సంఘ సంస్కర్తలు దీనికి తోడ్పాటు అందించింది. వాళ్ళ పేర్లన్నీ కూడా తర్వాత చెప్తా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి